యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. అన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, దేవుని కార్యాలు.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 32వ వచనం. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదన్నాను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూసి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినాను, నిన్ను ఎరుగనని చెప్పను. అదే ప్రకారము శిష్యులందరూ అని. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రాలు. చదవని లేఖన భావం నుంచి మాతో మాట్లాడి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాలు వెలిగించబడినట్లుగా నీ కృప మెండుగా కుమ్మరింప దయచేయండి అయ్యా. ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దీవించమని, మేలుతో తృప్తిపరచమని యేసు క్రీస్తు దివ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభువు చెప్పిన మాట పేతురు గురించి. పేతురు అంటున్నాడు, ఎవరు అభ్యంతరపడినా నీ విషయం నేను అభ్యంతరపడను అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు పేతురును చూసి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని. అప్పుడైనా మరి యేసు ప్రభు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఆయనకు సర్వం ఎరుగును కదా అనే ఆలోచన పేతురికి మరి అప్పటికి మరి అవగాహన లేకపోవటమో ఏదన్నా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా నేను నిలబడగలను అనే తత్వమో ఏదన్నా కానీ ఏమంటున్నాడంటే 35వ వచనంలో, పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరగనని చెప్పననెను. అదే ప్రకారం శిష్యులందరూ అన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు తన యొక్క స్వశక్తి మీద ఆధారపడుతున్నట్లుగా, అంటే నేను నిలబడగలను, నేను చేయగలను, నేను మాట్లాడగలను అనే తన యొక్క ఆలోచన, నేను ప్రభు కోసం నిలబడతాను అనే ఆలోచన మనము ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో కూడా దీన్ని మనం అన్వయించుకుని చక్కగా మనం ధ్యానం చేసినట్లయితే మనము చాలాసార్లు ఇలాగే అనుకుని పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఉంటూ వస్తూ ఉంటాయి మన జీవితంలో కూడా. ఉదాహరణకు దేవుడు మనను ఏదైనా పరిచయంలో వాడుకుంటూ ఉండగా, ఏదైనా ఒక తాళం ఇచ్చి లేకపోతే ఏదైనా ఒక అద్భుతమైన తన యొక్క కృపతో మనం నింపి తన నామ మహిమార్థమే వాడుకుంటూ ఉండగా మనం కూడా అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ఏమనంటే, దేవుని శక్తి మీద ఆధారపడకుండా, దేవుని ఆత్మ నడిపింపు మీద, దేవుని ఆత్మ తీవ్రత మీద, ఆయన ఆత్మ చేత మనం ఎప్పటికప్పుడు నింపబడకుండా మన స్వశక్తి మీద ఆధారపడి చేయగలము అని అనుకుంటాం. కానీ తీరా ఆ సిచ్యువేషన్ లేదా ఆ పరిస్థితి, ఆ సమస్యలో లేకపోతే ఆ సందర్భం వచ్చేసరికి మనము దానిని ఎదుర్కొనలేక, లేకపోతే ఆ పరిస్థితుల మధ్యలో తట్టుకోలేక, ఆ పరిస్థితుల్లో ఆ సమస్యల్లో నిలబడలేక కుంగిపోయిన సందర్భాలు, పడిపోయిన సందర్భాలు, లేకపోతే జారిపోయిన సందర్భాలు అనేకమైన ఉండవచ్చు వ్యక్తిగతంగా. ఇక్కడ కూడా పేతురు తన జీవితంలో యేసు ప్రభువును నిలబడలేవు, నువ్వు 3 సార్లు కోడి కోరిక మునిపే 3 సార్లు చెప్తావు నన్ను నువ్వు ఎరగనని అని చెప్పినప్పటికీ కూడా పేతురు అంటున్నాడు, నేను చావవలసి వచ్చినా చచ్చిపోతానేమో గాని ఎరగనని మాత్రం చెప్పను అని చెప్పటంలో ఉన్న ఉద్దేశము మనం గమనించినట్లయితే తనకు ఉన్న నేను నిలబడగలను అని తన స్వశక్తి మీద ఆధారపడి చెబుతున్న మాటగా మనం ఇక్కడ గమనించాలి. అంతేకాదు ఇక్కడ ఇంతగా నిలబడతా అన్న వ్యక్తి మీరు ప్రార్థన చేయండి అని యేసు ప్రభు కొంచెం దూరం వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ రాత్రి సిలువను ఎదుర్కొనటానికి ముందుగా తాను సిద్ధపడిన విధానం, ప్రార్థనలో శిష్యులను ప్రార్థన చేయమని చెప్పినప్పుడు వారు ఆయన ప్రార్థన చేసి మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. మళ్ళీ 2వ వారం అలాగే జరిగింది. 3వ వారం వచ్చి ఆయన అన్నాడు, ఇక నిద్రపోండి అని అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నేను చావవలసి వచ్చినా నీతో పాటు చనిపోతా అంటే నేను ప్రార్థన చేయడానికి వెళుతున్నాను, మీరు కూడా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం కనుక మీరు కూడా ప్రార్థన చేయండి అని అన్నప్పుడు
వారు ప్రార్థన చేయలేని నిద్రపోయి అలసటతో భారముతో వారి కన్నులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే సందర్భంలో యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభున బండ్రోతులు లేదా ప్రధాన యాజకులు వాళ్ళందరూ వచ్చి పట్టుకోవడానికి వచ్చినప్పుడు మలుకు అనే వ్యక్తి యొక్క చెవిని తన కత్తి తీసి నరకటం, అంటే ప్రభు కోసం నిలబడటం అంటే శారీరకంగా ఆలోచన చేస్తూ ఉన్నాడేమో. మరి నేను నీ కోసం పోరాడతానని లేకపోతే నీ కోసం నిలబడతానని అన్నప్పుడు తన శారీరకంగా ఆలోచన చేశాడేమో. ఇక్కడ మనం కూడా చాలా సార్లు దేవుడి కొరకు నిలబడాలి, దేవుని యొక్క సాక్షాత్మై నిలబడాలి అని అంటే చాలా సార్లు శారీరకంగా యుద్ధం అనుకుంటున్నారు, లేకపోతే శారీరకంగా నిలబడటం అనుకుంటున్నారు. అంటే ఆయన పక్షంగా నేనున్నాను అంటే యేసు ప్రభు మెచ్చుకుంటాడు అనుకున్నాడు. మరి ఏమో మొత్తం మీద వెంటనే కత్తి తీసి మలుకనే వారి చెవి నరికేయడం జరిగింది, తెగ నరకడం జరిగింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతే నశించుతాడు అని చెప్పినప్పుడు అక్కడ యేసు ప్రభు ప్రేమతో ఈ లోకాన్ని జయించాలి, ప్రేమ రాజ్యాన్ని స్థాపించాలి అని ఆయన వస్తే యేసు ప్రభు శిష్యుడిగా మరి పేతురు గారు ఉన్నాడు, కానీ తాను ఈ రీతిగా కత్తి చేత జయించాలి అని అనుకుంటున్నాడు. లేకపోతే నేను యేసు ప్రభుని కత్తి చేత కాపాడగలను అని అనుకున్నాడో ఏమో. మరి ఏమండి, మనల్ని కాపాడే దేవుడు ఆయనను ఎవరు కాపాడాలి? ఆయనంతటా ఆయనకు అప్పగించుకుంటూ ఉన్నాడు. అది గ్రహించకుండా నేనేదో యేసు ప్రభు కోసం నేను చేస్తున్నాను అనే తన ఉద్దేశము చాలా హాస్యాస్పదంగాను లేకపోతే తన యొక్క అమాయకత్వాన్ని ఇక్కడ బయటపడవేస్తుందండి. నిజంగా చాలా మంది ఈ రోజుల్లో యేసు ప్రభు కోసం నిలబడుతున్నానని చెప్పి ఆయన చెప్పిన ప్రేమ రాజ్యానికి ఆయన చెప్పిన శాంతి మార్గానికి వ్యతిరేకమైన మార్గంలో నడిచి నేను యేసు ప్రభు పక్షంగా నిలబడుతున్నానని చెప్పడం ఆయన యొక్క విధులకు లేకపోతే ఆయన ఏర్పాటు చేసిన శాసనాలకు ఆయన యొక్క మార్గానికి అది వ్యతిరేకంగా కనపడుతుందని మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించండి ప్రియులారా, పేతురు కూడా యేసు ప్రభువుని రక్షించాలని అనుకున్నాడో మరి ఏంటో మరి కత్తి తీశాడు మొత్తం మీద. ఏమండి, ఆయనే మనందరినీ రక్షించడానికి, మన పాపముల నుండి రక్షించడానికి, మన యొక్క ఆ శాపము నుండి విడుదల కలిగించడానికి, మరణం నుండి రక్షించడానికి ఆయన తనను తానుగా అప్పగించుకుని శిలువ యాగము ద్వారా మనందరి యొక్క బంధకాలన్నీ తెంచడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. అది ఆత్మీయ కోణంలో అర్థం చేసుకున్న వారికి అర్థమవుతుంది. కానీ ఈ రోజు చాలా మంది పేతురులాగానే నేను నీ కోసం నిలబడతాన్నాడు కదండి, నేను ఎవరు అభ్యంతరపడినా నీ గురించి నేను అభ్యంతరపడినా అన్నాడు కదండి, అంతేకాదు నీ కోసం నేను చావవలసి వచ్చే నేను చస్తానన్నాడు, కానీ ఇక్కడ చంపుతున్నాడు. ఎవరి ఆలోచన చేయడు ప్రియులారా, గమనించండి ప్రియులారా. ఇక్కడ శారీరకమైన కోణంలో పేతురు యేసు ప్రభుని ఏదో నేను ప్రొటెక్షన్ చేస్తున్నాను అన్నట్లుగా ఆయన పేతురు స్పందించిన విధానం చాలా ఆశ్చర్యం. అయితే అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఏమంటాడంటే ఈ సమయమున మత్తయి సువార్త 26:53 ఈ సమయమున నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొనినే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొని ఎలాగూ జరగవలను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. ఇక్కడ గమనించాడు ప్రియులారా, ఆయన యేసు ప్రభు లేఖనాన్ని నెరవేర్చడానికి తనను తానుగా అప్పగించుకోవడానికి తనదైన శైలిలో తగ్గించుకుని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడుగా అక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ పేతురు ఆ విషయాన్ని తర్వాత అర్థం చేసుకున్నాడు, కానీ అప్పటికి అర్థం కాలేదండి. కొన్నిసార్లు మనము యేసు ప్రభువుని విశ్వసించాము, కొన్ని సంవత్సరాలు అయినది, కానీ దేవుని యొక్క సంగతులు ఇంకనూ అర్థం కాక ఇలాగే కొన్నిసార్లు మనం స్పందిస్తూ శారీరకమైన కోణంలో నేను యేసు ప్రభు కోసం నిలబడుతున్నాను, నేను సంఘపక్షంగా నిలబడుతున్నాను అని చెప్పి యేసు ప్రభు చెప్పిన మార్గానికి వ్యతిరేకంగా, యేసు ప్రభు చూపించిన బాటకు వ్యతిరేకంగా నడుస్తూ చాలా మంది ఇదిగో ఇలాగే మేము ఏదో సాధించేసామని అనుకుంటున్నారు, కానీ సాధించిన కాదు కదా, నష్టం కలగజేశారు. యేసు ప్రభు ఆ మలుకనే వారి చెవి తీసుకుని వచ్చి మళ్ళీ బాగు చేశాడండి. పట్టుకోవడానికి వచ్చిన వారి యొక్క ఆ మలుకనే వారి ఆ ప్రధాన యాజకుని యొక్క దాసుని యొక్క చెవిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన బోధకు ఇది వ్యతిరేకం, యేసు ప్రభు చెప్పిన మార్గానికి ఇది వ్యతిరేకం.
కాబట్టి యేసు ప్రభు తన శత్రువులు సైతం ప్రేమించినట్లుగా మనం ఇక్కడ చక్కగా దేవుడు ఆయన చెప్పింది ఏదైతే చెప్పాడో అది ఇక్కడ చేసి చూపిస్తున్నాడు. వెంటనే ఆ చెవిని తీసుకుని వెంటనే అక్కడే బాగు చేసేసాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది, ఎంత ఆశ్చర్యమైన కార్యం. వైద్య శాస్త్రానికి అందని కార్యాలు దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఏమండి యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి, మేలు చేత కీడును జయించమని ఆయన చెప్పాడు. కనుక ఆయన శాంతి మార్గాన్ని ఆయన ప్రబోధించాడే తప్ప ఏమని ఇలా వ్యతిరేకంగా లేకపోతే శారీరకంగా కొట్టుకుని చావమని ఎప్పుడు కూడా ఆయన బోధించలేదు. అందుకని అన్నాడు, కత్తి పట్టుకున్న వాడు కత్తి చేతే నశిస్తాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, పేతురికి అప్పటికి యేసు ప్రభు గురించి సంపూర్ణ అవగాహన ఏమని దేవుని లేఖనాల గురించి అవగాహన లేదని చెప్పాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే తాను ఆ రీతిగా నిలబడ్డాను అని అనుకున్నాడేమో. ఆ తర్వాత ఆయన పట్టుకున్నారు, తీసుకెళ్లారు, హింసలు పెడుతున్నారు, రకరకాలైన అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ అన్యాయంగా ఆయన వస్త్రాలు చింపి దోషణ చేసి ఇంకా ఆయన బుద్ధి ఉమ్మి వేసి మొగాన ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది దూరంగా నిలబడి పేతురు గారు చూస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. ఒక చిన్నది వచ్చి, పేతురు గారు అక్కడ కూర్చుని ఉంటే ఒక చిన్నది వచ్చి అంటుంది, నువ్వు కూడా యేసుతో ఉన్నావు కదా అని అంటే పేతురు గారు అంటున్నారు, నువ్వు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావో, నేను ఆయనతో ఉండలేదు అంటున్నాడు. అలాగే మరొక సందర్భం 71వ వచనంలో, అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతని చూచి, వీడును నజరేయుడైన యేసుతో కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనిషిని నేను ఎరగనని మరలా చెప్పాను. ఇది రెండవసారి అండి. మళ్ళీ అదే చెప్తున్నాడు, నేను ఉండలా, అవసరమైతే ఒట్టేస్తాను అని ఒట్టు పెట్టుకుంటున్నాడు అండి. చూసారండి, యేసు ప్రభు చెప్పిన మాట. అంటే పేతురు గారు అనుకున్నాడు, తన స్వశక్తి చేత నేను నిలబడతాను, దేవుడి కోసం నిలబడగలను అని అనుకుంటే ఇదే మన శారీరకంగానే ఇలా చేస్తాం. ఇందాక ప్రార్థన చేయలేకపోయాడు. రెండవది ఆ కత్తి తీసుకుని నిలబడ్డాడు. ఇదే నిలబడటం అంటే అలా కాదు కదండి. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చిన వారిని గాయపరచడమా కాదు కదా నిలబడటం అంటే దేవుడి కోసం. అలాగే మరి ఇప్పుడు కూడా తన స్వశక్తి చేత నిలబడదాం అనుకున్నాడు. ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను, అవసరమైతే నీ కోసం నేను చావలసి వస్తే చచ్చిపోతాను, అంతేగాని ఎరగనని మాత్రం చెప్పనన్నాడు. ఇప్పుడు 2 సార్లు అయిపోయింది. మరొక మాట చూడండి, 73వ వచనంలో, కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవు వారిలో ఒకడవే. అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చారు, నీవు వారిలో ఒకడవే, నీ పలుకు నేను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నదని అతనితో చెప్పి, అందుకు అతడు ఆ మనిషిని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. వెంటనే కోడి కూసాను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ మనం గమనించండి ప్రియులారా, పేతురు తన స్వశక్తి మీద ఆధారపడి నేను నిలబడగలను, ప్రభు కోసం నేను నిలబడతాను అని తన స్వశక్తి చేత, మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం, నేను పాడగలను, నా వల్ల అవుతుంది, నేను వాక్యం చెప్పగలను, నేను ఆ పరిచయం చేయగలను, నాకు అంతా చేతనవును అని మన శక్తి మీద ఆధారపడి చాలా సార్లు మనము ఫెయిల్ అయిన సందర్భాలు, లేకపోతే నేను అలా మాట్లాడగలను, దేవుడి కోసం అలా నిలబడగలుగుతాను, ఇలా చేస్తాను అని చెప్పి ఆశయాలు ఎన్నో ఉన్నాయి కానీ ఆచరణలోకి వచ్చేసరికి పెట్టలేని పరిస్థితి. నేను అలా చేయాలి దేవుడి కోసం, నేను ఇలా చేయాలి అని అనుకుంటున్నాం కానీ ఏది చేయలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసండి, మన స్వశక్తి స్వజ్ఞానం మీద ఆధారపడుతున్నాం, మన స్వబుద్ధి మీద ఆధారపడుతున్నాం, మన తెలివితేటల మీద ఆధారపడుతున్నాం. అందుకనే దేవుడి కోసం మనం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ పేతురు కత్తి పట్టుకున్నట్టుగానే ఉంది మన పరిస్థితి.
మనం ఏదో నిలబడ్డాం అనుకుంటున్నాం కానీ చాలా సార్లు ఇదిగో ఇలాగే చేయాలనుకుంటున్నాం కానీ జారిపోతున్నాం. పేతురు కూడా నిలబడాలని అనుకున్నాడు కానీ జారిపోవాలని అనుకోలేదు. కానీ తన శక్తి మీద ఆధారపడ్డాడు, తన సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుడి కోసం నిలబడాలి, పరిశుద్ధంగా జీవించాలి, అంతేకాదు దేవుడి కోసం నిలబడాలి. వాక్యం విన్నప్పుడు కూడా మనకు అనిపిస్తుంది, ఈ లోకం వద్దు నాయనా, ఈ లోకాశాలు నాకు వద్దు నాయనా, ఈ లోకంలో పరిస్థితులు నాకు వద్దు అని అనిపిస్తుంది. మళ్ళీ దాంట్లోనే మనం జీవిస్తూ ఉంటున్నాం. కారణం ఏంటి అంటే దేవుని ఆత్మ సహాయంతో మనం నడిపించబడలేకపోతున్నాం, దేవుని శక్తి మీద మనం ఆధారపడలేకపోతున్నాం. ప్రభువా నేను బలహీనుడు నాయన, నన్ను బలపరచు నాయన. ఇదిగో ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, ఈ పరిస్థితుల్లో నేను బలహీనంగా ఉన్నాను, నేను ఇది చేయాలనుకున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి చేయలేకపోతున్నాను. ఇప్పటి వరకు నా శక్తి మీద నేను ఆధారపడ్డానేమో, నా పరిస్థితి మీద నేను ఆధారపడ్డానేమో, లేకపోతే నాకున్న వనరులను బట్టి నేను ఇది చేస్తాను, నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని అనుకుంటున్నానేమో అని ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపపడితే దేవుడు తప్పనిసరిగా పేతురు చూడండి, పేతురు వాళ్ళందరూ గుర్తుపెట్టారండి. ఏమని గుర్తుపెట్టారంటే నీ పలుకు నేను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. అంటే తన మాట తీరు ఎలా ఉందంటే యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు కదండి, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు జీవించాడు కదండి. అది తన మాట తీరు చక్కగా ఉంది. తన మాట తీరు యేసు ప్రభు ఎలా మాట్లాడతాడో అది అలా మాట్లాడినట్లుగా ఉంది, కానీ తన ప్రవర్తన అలా ఉంది. కానీ తాను చెప్పేది మాత్రము ఏమండి ఎరగని చెప్పటం. వాళ్ళు గుర్తుపెట్టేశారు, అదిగో నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నావు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిసి నడిచాడు, ఆయన వెంబడించాడు, ఆయన ఏది పెడితే అది తిన్నాడు, ఆయన ఎక్కడికి వెళితే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయాడు, ఆయనతో కలిసి నడిచాడు, ఆయన ఏది చెప్తే అది చేశాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు ఎరుగనని చెప్పి చెప్పించుకుంటున్నాడంట, ఒట్టు పెట్టుకుంటున్నాడంట. ఈలోపు కోడి కూసింది. ఎప్పుడైతే కోడి కూసిందో దేవుడు చెప్పిన మాట అప్పుడు అవగాహన అయింది. చూసారండి, మనము చూడండి, మనం నిలబడలే, కృంగిపోతాం, మనం పాపంలో పడిపోయేటప్పుడు కూడా పడిపోతాం. మళ్ళీ తర్వాత రే దేవుడు నన్ను ఇలా మాట్లాడాడు కదా, నేను అసలు గ్రహించలేకపోయానేంటి. కాబట్టి మనకు అవగాహన రాదు కొన్నిసార్లు. ఎప్పుడైతే కోడి కూసిందో అప్పుడు గుర్తొచ్చిందంట పేతురికి. అది గుర్తొచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చేసి అది జ్ఞాపకం చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి పశ్చాత్తాపంతో ఏడ్చాడు. ఇదిగో ఇలాగే చాలా మంది జీవితాలలో చేయలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి, దేవుడి కోసం నిలబడలేని పరిస్థితి, దేవుడి కోసం ఒక పని చేయలేని, ఒక వాయిద్యం నేర్చుకోలేని, ఒక పాట నేర్చుకోలేని, ప్రభు సన్నిధిలో దేవుడి పాత్రగా వాడబడలేకపోతున్నాం. ఆలోచన చేయండి ప్రియులారా, ఎన్నో ఆశయాలు ఉన్నాయి ప్రతి మనిషికి కూడా. కానీ దేవుని శక్తి మీద మనం ఆధారపడితే అది సాధ్యమే. దేవుడు ఎంత బలహీనుడైనా దేవుడు వాడుకుంటాడు. 9 కుష్ఠరోగులను వాడుకుని సోమరోని పట్టణంలో కరువు తీర్చాడండి దేవుడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను వాడుకుంటాడండి ఆయన. అయితే మనం ప్రభు శక్తి మీద ఆధారపడతలేదండి, మన స్వజ్ఞానం మీద ఆధారపడుతున్నాం. దేవుని సహాయాన్ని కోరుకోవట్లేదండి, దేవుని యొక్క సామర్థ్యాన్ని దేవుని యొక్క ఆత్మ నడిపింపును, ఆత్మ నింపుదలను మనం పొందుకోలేకపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యేసు ప్రభు ఆరోహణమయ్యేటప్పుడు శిష్యులందరికీ కూడా చెప్పబడిన మాట ఏమిటి అంటే పైనుండి మీరు శక్తిని పొందుకునే వరకు కూడా యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు అన్నాడు. పరిశీలన చేయండి. ఎందుకంటే ఈ లోకంలో మీరు ఎప్పుడైతే పైనుండి శక్తి పొందుకుంటారో భూమికి ఎంత వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. మీరు నిలబడగలుగుతారు, మీరు చేయగలుగుతారు, మీరు ఏదైనా కూడా అసామాన్యమైన వారే. ఆ తర్వాత ఇదే పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఆ తర్వాత జరిగిన సంభవాలు ఎంత ఆశ్చర్యం అండి. అప్పటి పేతురికి పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత పేతురికి అసలు సంబంధం ఉందా అన్నట్టుగా పేతురు గారి యొక్క వాగ్దాటి గాని, పేతురు గారి ప్రసంగం గాని అనేక మంది, వేల మందిని కట్టిపడేసి, వేల మందిని ప్రభు వైపు తిప్పబడింది. పేతురు గారు నిలబడితే స్వస్థత కలిగింది. ఏమండి, ఇప్పుడు నిలబడలేని పేతురు ప్రభు కోసం సాక్షి అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. బలమైన కార్యాలు పేతురు గారి ద్వారా దేవుడు జరిగించుకున్నాడు.
అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, విద్య లేని పామురులు, అయ్యో వీళ్ళకి ఇంత జ్ఞానం, ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది? అవును, దేవుని ఆత్మ చేత, దేవుని శక్తి మీద మనం ఆధారపడ. పౌలు గారు కూడా అంటాడు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. అవును, మనకు చేయగలను అనే కాన్ఫిడెన్స్ కావాలి, కానీ ఓవర్ అంటే పేతురు గారి లాగా ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. చాలాసార్లు ఇలాగే మనం పడిపోతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో పేతురు కూడా నిలబడాలనుకున్నాడు, నిలబడలేకపోయాడు. మనం కూడా ఎన్నో దేవుడి కోసం చేయాలనుకుంటున్నాం, దేవుడి కోసం నిలబడాలనుకుంటున్నాం, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాం. ఈ లోకం అనే ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడి, లేదా ఆ పరిస్థితుల మధ్యలో దిగజారిపోతున్నాం. పదే పదే పేతురు గారు ఒకసారి మనం పదే పదే పశ్చాత్తాపడాల్సి వస్తుంది. కారణం, దేవుడి మీద ఆధారపడట్లేదు, దేవుని ఆత్మ నడిపింపు మీద మనం ఆధారపడట్లేదు, దేవుని ఆత్మ చేత మనం నింపబడట్లేదు, దేవుని శక్తిని మనం ఆశ్రయించట్లేదు. కనుక పరిశీలన చేయండి. ఆయన అంటున్నాడు, శక్తి చేత బలం చేత కాదు కానీ నా ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు. మనం దేవుడు వాడుకుంటాడు, నిన్ను దేవుడు తప్పనిసరిగా వాడుకుంటాడు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు దేవుడి కోసం తప్పనిసరిగా నువ్వు చేయగలవు. కాకపోతే నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుని ఆత్మశక్తి మీద ఆధారపడు. ప్రభా నన్ను వాడుకోను ఆయన, నన్ను బలపరచుడు ఆయన, నీ కొరకు ఏదో చేయాలని అనుకుంటున్నాను కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా, నన్ను బలపరచుడు ఆయన, నేను సమస్తము చేస్తానని దేవుడి మీద ఆధారపడితే దేవుడు తప్పనిసరిగా ఆయన యందు విశ్వాసము ద్వారా ఆయన మీద ఆధారపడిన వారిని ఎప్పుడు చేయవిరుడు. ఆయన మన చేయి పట్టి వెన్నుతట్టి బలపరిచి నడిపించి బలవంతులుగా నిలబెట్టి తమ దేవుని ఎరిగిన వారంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అవును, మనం దేవుణ్ణి ఎరిగిన వారంగా, దేవుని శక్తిని పొందుకున్న వారంగా దేవుని కొరకు, దేవుని నా మహిమార్థం నిలబడాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ప్రభు తన సాక్షార్థమై నిలబెట్టి ఆయన నా మహిమార్థమై బలమైన గొప్ప కార్యాలు ఆయన కొరకు మీరు చేసి, మీరు ఏదైతే ఆశయాలు కలిగి ఉన్నారో, దేవుడి కోసం ఏదైతే చేయాలనుకుని, ఎలా ఉండాలని, ఎలా ప్రభు కోసం నిలబడాలని మీరు అనుకుంటున్నారో ఆ విషయాల్లో దేవుడు అన్ని విషయాల్లో మీకు సహాయం చేసి ఆదరించి బహుబలమైన రీతిలో తన నా మహిమార్థమై మిమ్మల్ని నిలబెట్టుకొనును గాక. మీ ద్వారా ప్రభువు తన పరిచర్యను విస్తరించును గాక, మీ ద్వారా తన రాజ్యం విస్తరించబడును గాక. మిమ్మల్ని దేవుడు నిలబెట్టుకుని తన నామ మహిమార్థమై వాడుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని చేయను గాక. అట్టి కృప దేవుడు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు తండ్రి, కృపగలిగిన దేవానికి జ్ఞానమైన నామమున మీ స్తోత్రాలు. నిజమే నాయన, మా శక్తి మీద మా బలం చేత మేము ఆధారపడి మేము ఏదో చేయాలనుకుంటున్నాం కానీ చేయలేని స్థితిలో మేము ఉంటున్నాం. పవిత్రంగా లేదా పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాం కానీ ప్రభువా ఉండలేని పరిస్థితి, లోకంలో పడిపోతూ ఉన్నాం. దయతో మమ్మల్ని మన్నించండి, క్షమించండి, నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని బలపరిచి వాడుకోమని ప్రభా ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారికి అవసరతలన్నీ తీర్చారు. వారిని కూడా నిలబెట్టుకుని వాడుకోనండి. ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో వారు పడిపోయి ఉన్నారు, ఏ పరిస్థితిలో దిగజారిపోయి ఉన్నారు, వారిని మళ్ళీ తిరిగి లేవనెత్తండి. నీ ఆత్మతో అభిషేకించండి. నీ నామ మహిమార్థమై, నీ సాక్షాత్మై అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడుకోనమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నాం. యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. God bless you all.